వెల్కమ్ బ్యాక్. తమిళనాడులో టీవీకే ప్రభుత్వం కొలువు తీరింది. నూతన ముఖ్యమంత్రిగా టీవీకే చీఫ్ జోసెఫ్ విజయ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో గవర్నర్ ఆర్లేకర్ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ, ఇతర రాజకీయ సినీ రంగ ప్రముఖులు హాజరయ్యారు. విజయ్తో పాటు 9 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో ఎన్ ఆనంద్, ఆదవ అర్జున్, కేఏ సెంగోటియన్, ఎస్ కీర్తన, కేజీ అరుణ్ రాజ్, పి వెంకటరమణ్, సిఆర్ నిర్మల్ కుమార్, రామ్మోహన్, టీవీకే ప్రభు ఉన్నారు. కార్యక్రమానికి బీజేపీ నేతలు నైనా నాగేంద్రన్, కె అన్నమలై హాజరయ్యారు. నటి త్రిష ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అలాగే విభిన్న రంగాలకు చెందిన నిపుణులు, యువతకు ప్రాధాన్యం ఇస్తున్నానని ఏర్పాటు చేసిన విజయ్ కేబినెట్ లో పలు ఆసక్తికర ముఖాలు ఉన్నాయి. విజయ్ మంత్రివర్గంలో 29 ఏళ్ల నటి ఎస్ కీర్తనకు చోటు దక్కడం ఒక ఆకర్షణగా నిలిచిందని చెప్పొచ్చు. శివకాశిక్ నుంచి గెలిచిన ఆమె కేబినెట్ లో అత్యంత పిన్న వయస్కురాలిగా గుర్తింపు తెంచుకున్నారు. పార్టీ ఆవిర్భావానికి ముందు విజయ్ ఫ్యాన్ క్లబ్ అధ్యక్షుడిగా ఉండి ఇప్పుడు పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఎన్ ఆనంద్ కు మంత్రివర్గంలో కూడా కీలక స్థానం లభించినట్లుగా క్లియర్గా తెలుస్తుంది. అలాగే గతంలో డిఎంకే గెలుపులో వ్యూహకర్తగా పనిచేసిన బాస్కెట్బాల్ మాజీ క్రీడాకారుడు ఆదవ్ అర్జున, మాజీ ఐఆర్ఎస్ అధికారి డాక్టర్ కేజీ అరుణ్ రాజ్, దంత వైద్యులు డాక్టర్ టీకే ప్రభు కూడా మంత్రులుగా ప్రమాణం చేశారు. 5 దశాబ్దాల పాటు అన్నాడీఎంకేలో పనిచేసి గతేడాది ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి విజయ్తో చేరిన సీనియర్ నేత సెంగోటియన్ కు కేబినెట్ లో బర్త్ దక్కింది. విజయ్ కు సుదీర్ఘంగా మేనేజర్ గా ఉన్న అడ్వకేట్ పి వెంకటరమణ, పార్టీ ఐటీ విభాగం డిప్యూటీ జనరల్ సెక్రటరీ నిర్మల్ కుమార్ సైతం మంత్రులయ్యారు. విజయ్ ప్రకటించిన తొలి జాబితాలోని వారంతా టీవీకే పార్టీకి చెందిన వారే కావడం గమనార్హం. తమిళనాడులో టీవీకే ప్రభుత్వం కొలువు తీరింది. నూతన ముఖ్యమంత్రిగా టీవీకే చీఫ్ జోసెఫ్ విజయ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో గవర్నర్ ఆర్లేకర్ ప్రమాణం చేయించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ గోపినాథ్ అందిస్తారు. గోపినాథ్, ఫైనల్ గా విజయ్ సీఎం గా ఓత్ తీసుకున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? అంటే తమిళనాడు 14వ ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ దగ్గరుండి ఈ కార్యక్రమం చేయించడం జరిగింది. విజయ్ తో పాటు మొత్తం 9 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఆయన అనుకున్నట్లు ఏదైతే సామాన్య ప్రజలకి వెసులుబాటు కల్పించే విధంగా కూడా తొలి సంతకం, ఎందుకంటే ఇప్పటికే కరెంట్ ఛార్జీలు భారీగా ఉన్న నేపథ్యంలో ప్రతి ఇంటికి కూడా అంటే 200 యూనిట్ల లోపల విద్యుత్ ఛార్జ్ చేస్తే వాళ్ళకి ఉచితంగా ఉండే విధంగా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. దానిపైనే ముఖ్యంగా తొలి సంతకం పెట్టారు. దాని తర్వాత మిగిలినటువంటి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి, ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైట్ గోపి, విల్ గెట్ బ్యాక్ టు యు, బట్ మీన్ వైల్ టీవీకే కార్యకర్తలు మాట్లాడుతున్నారు. ఏం చెప్తున్నారు లైవ్ లో చూద్దాం. அந்த ஒரு ஒற்றை சொல்லுக்காக தமிழ்நாடே காத்திருந்தது. அவர் கூட 30 வருடங்களாக பயணித்த எங்கள் ரசிகர்கள் நாங்கள் எதிர்பார்த்தோம் இன்று நிறைவேறியது. அந்த நிறைவேற்றியதுக்கு அவருக்கு தளபதி சிஎம் அவர்களுக்கும் மிக்க நன்றி. இன்றைக்கு அதோட உறுதுணையாக இருந்த பொதுமக்கள், பத்திரிகையாளர்கள் மற்றும் ரசிகர்கள், தோழர்கள், ஸ்ரீரங்க தொகுதி மக்கள் மற்றும் அனைத்து தமிழ்நாடு மக்களுக்கும், கூட்டணி கட்சிகள் மற்றும் அனைத்து தோழர்களுக்கும் என் மனமார்ந்த நன்றியை தெரிவித்துக் கொள்கிறேன். தளபதி நல்லாட்சி தருவார். இந்த இரண்டு கட்சிகளுக்கு எதிர்ப்பாக எவ்வளவோ இன்னல்கள் கொடுத்தும் இன்று இந்த
முதலமைச்சர் நான் அந்த சீட்டில் அமர வைத்ததற்கு அவர் பட்ட பாடு மக்களுக்கும் தெரியும். அதை செம்மையாக செயல்படுத்தி நாட்டு மக்களுக்கு நல்லது செய்வார் என்று கண்டிப்பாக எல்லாரும் நம்புங்கள். நான் ஒன்று உறுதியளிக்கிறேன். ఎస్ సో రైట్ గోపినాథ్, ఇందాక మీరు చెప్తున్నారు టీవీకే పార్టీకి సంబంధించి 14వ సీఎంగా ఇప్పుడు సి జోసెఫ్ విజయ్ ప్రమాణం చేశారు. సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? సో ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా చేసుకోవడం జరిగింది. నెహ్రూ స్టేడియంలో ఇవాళ ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున ఒక పండుగ వాతావరణం చోటు చేసుకొని విఐపీలతో పాటు ఎందుకంటే రాజకీయ ప్రముఖులు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నేత ఏదైతే ఉన్నారో కీలక ఆయన రాహుల్ గాంధీ ఆయన కూడా హాజరవ్వడం జరిగింది. ఆయనతో పాటు ముఖ్యమైనటువంటి పార్టీకి సంబంధించిన నేతలు హాజరయ్యారు. మరోవైపు సిపిఎం సిపిఐకి సంబంధించి ఇప్పటికే మద్దతు తెలిపారు. ఆ పార్టీకి సంబంధించిన తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన కీలక నేతలు హాజరవడం జరిగింది. మరోవైపు టీకే పార్టీ ఇట్లా అన్ని పార్టీలకు సంబంధించి ఎవరెవరు ఆయనకు మద్దతు తెలిపి ప్రభుత్వ ఏర్పాటుకు కృషి చేశారో వాళ్ళందరూ కూడా హాజరవడం జరిగింది. మరోవైపు త్రిష స్టేజ్ పైన అట్రాక్టివ్ గా నిలవడం జరిగింది. ఎందుకంటే పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి అంశంలో కూడా ఆమె సహాయ సహకారాలు అందించడం జరిగింది. ఒకవైపు ఈ 6 రోజుల నుంచి కూడా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ముఖ్యమంత్రిగా విజయ్ ని చూడడానికి మొదటి రోజే కౌంటింగ్ రోజే ఆమె ఇంటికి హాజరయ్యి ఓదార్చే ప్రయత్నం చేశారు. అంటే మెజార్టీ స్థానాలు లేకపోయినప్పటికీ కూడా మిగిలిన పార్టీలతో మాట్లాడి సమన్వయం చేసే విషయంలో పార్టీ నేతకు ఏదైతే విజయ్ కి సపోర్ట్ గా నిలవడం జరిగింది. ఇదే ఒక కలిసి వచ్చింది అంశం. ఇట్లా అన్ని కోణాల్లో కూడా ఒకసారి చూస్తే కన్నా విజయ్ కి అన్ని అంశాలు కలిసి వచ్చాయి. అందువల్లనే కాసేపటి క్రితం ఆయన ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. సో మొత్తం మీద అందరూ సపోర్ట్ చేశారు. మరోవైపు ప్రజలకు సంబంధించి సంక్షేమానికి సంబంధించి ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా ఈ రకంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. అంటే సంక్షేమ పథకాల్లో మొదటి అంశంగా ప్రామాణికంగా తీసుకుని 200 యూనిట్ల వరకు కూడా ఉచిత విద్యుత్ అంటే 200 యూనిట్ల లోపల వరకు కూడా ఉచిత విద్యుత్ ఇచ్చే విధంగా కూడా దానిపైన తొలి సంతకం చేశారు. మరోవైపు మహిళలకు ప్రాధాన్యత కల్పించే అంశంలో ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి కూడా ఆయన మళ్ళా 2వ సంతకం చేయడం జరిగింది. ఇట్లా సంక్షేమానికి పెద్దపీట ఇచ్చే విధంగానే మొదటి ప్రమాణ స్వీకారంలోనే ఆయన మార్పు చూపించే ప్రయత్నం చేశారు. మొత్తం మీద మాత్రం మంత్రులు మొత్తం 9 మంది మంత్రులు ఇందులో ప్రమాణ స్వీకారం మహోత్సవంలో పాల్గొనడం జరిగింది. వాళ్ళ కుటుంబ సభ్యులు వీళ్ళందరూ కూడా హాజరవడం జరిగింది. సో అంటే చిన్న స్టేడియం ఈ కార్యక్రమం జరిగినప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఏకకాలంలో 9 గంటల నుంచి ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. అంటే టీవీకే పార్టీకి సంబంధించినటువంటి కార్యాలయాలు అదేవిధంగానే చిన్న గ్రామ ప్రాంతాల్లో కూడా పండగ వాతావరణంలో కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, బాణసంచా పేల్చి స్వీట్లు పంచి ఇట్లా తమ అభిమాన నేత అభిమాన నటుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కాబట్టి ఈ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక కోలాహలంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయని మనం చెప్పుకోవచ్చు ఈ సందర్భంగా. సో ఇట్లా అన్ని కోణాల్లో కూడా చూస్తే కన్నా అంటే ఎన్నో రకాల ఇబ్బందులు పడినప్పటికీ కూడా పార్టీని ముందుకు తీసుకొచ్చి ఇవాళ 108 స్థానాలు కైవసం చేసుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ తో 5 స్థానాలు, మిగిలిన పార్టీల సపోర్ట్ తో 120